ఓటర్ల జాబితా సక్రమం చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకొచ్చింది. ఇప్పటికే జూలై 14 గడువు విధించగా మరో 10 రోజులు అంటే జూలై 24 వరకు గడువులు పెంచారు. దీంతో ఈ గడువు ఈ రోజుతో ముగియనుంది. అయితే గడువు ముగుస్తుండటంతో ఓటర్లు అప్రమత్తం కావాలని అధికారులు ప్రార్థిస్తున్నారు. ఇప్పటి వరకు సర్ ఫామ్ తీసుకొని వారు వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలంటున్నారు. అలాగే ఇప్పటికే ఫామ్ పొందిన వారు వాటిని పూర్తి చేసి BLOలకు అందించాలని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 4.16 కోట్ల ఎన్యూమరేషన్ ఫామ్లు ముద్రించారు. వీటిలో 3.86 కోట్ల ఫారాలు పంపిణీ చేశారు. వీటిలో దాదాపు 62 లక్షల వరకు డిజిటలైజేషన్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు అధికారిక లెక్కలు ప్రచురించలేదు. కొంతమంది అవగాహన లేక ఈ ఫారాలు పొందినా కూడా వాటిని BLOలకు అందించలేదు. అంతేకాకుండా వివరాలు సేకరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా 2002 నాటి వివరాలను నమోదు చేయడంలో ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. కొందరు అవగాహన లేక తమ కుటుంబ సభ్యులను సంప్రదించలేక ఆ కాలంలను విడిచిపెడుతున్నారు. మరికొందరు తప్పుడుగా నమోదు చేస్తున్నట్లు కొందరు పేర్కొంటున్నారు. అయితే కొంతమంది అధికారులు తెలుపుతోన్న ప్రకారం సంబంధిత BLOలను సంప్రదించి సరైన వివరాలు నమోదు చేయాలని అంటున్నారు. అంతేకాకుండా గడువులోగా ఫారాలను ఇస్తేనే ఓటు హక్కు ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణలోనూ సర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో కూడా గతంలో జూలై 24 వరకు గడువు విధించగా ఆ తర్వాత ఆగస్టు 3 వరకు గడువును పెంచారు. అయితే కొందరు ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తూ ఉండడంతో వారి వివరాలు సేకరించడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరికొందరు మాత్రం ఆన్లైన్లో ఓటు హక్కును నమోదు చేసుకుంటున్నారు. మాన్యువల్గా చాలా సమస్యలు ఎదుర్కోవడంతో కొందరు అధికారులు ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేయడానికి అవకాశం ఇచ్చారు.